రూటు మారిన ఆపరేషన్ గగార్, బీజాపూర్ ఎన్కౌంటర్లో వెల్లుకి కీలక విషయాలు. మొత్తం 30 మంది మావోయిస్టుల హతం, 24 మృతదేహాల లభ్యమంటూ చూస్తూ ఉన్నాం. సో ఆ 24 మృతదేహాలు ఎవరివి? చాలా స్పష్టంగా అదే జనరల్గా వాళ్ళు 24 మంది చనిపోయారని చెప్పేసి అంటా ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఊర్లో ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా అంటే నాకైతే డౌట్ అయితే కనబడతా ఉంది. కర్రెగుట్టల నుంచి ఎంట్రీ, మహారాష్ట్ర ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఎగ్జిట్. చూడండి, కర్రెగుట్టల ప్రాంతం నుంచి తప్పించిపోయినటువంటి మావోయిస్టులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్రెగుట్టల ప్రాంతం నుంచి బలగాలు వెనక్కి రావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు 5 బృందాల సిఆర్పిఎఫ్ బలగాల్లో 2 విభాగాల సాయుధ బలగాలు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాయి. 141, 146, 81కి చెందినటువంటి బలగాలు ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు తప్పించుకుపోయిన మావోయిస్టు దళాలను వెంటాడాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ మొదలైందంటూ చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ గగార్ మురుటు మారింది. కేంద్రం, ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ఆపరేషన్ గగార్లో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం శివారు కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు 19 రోజుల పాటు కూంబింగ్ నిర్వహించాయి. అయితే కేంద్రం ఆదేశాలతో బలగాలు రూట్ మార్చాయి. ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుహల నుంచి తప్పించుకుపోయిన మావోయిస్టులను వెంటాడుతుండగా సోమవారం 4 మట్టుపెట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం కలిగినట్లు సమాచారం. 30 మందికి పైగా చనిపోయినట్టు, దానిలో 24 మంది మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. సో అవి ఎవరివి అనేది చాలా స్పష్టంగా తేలిస్తే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.